హాయ్ ఫ్రెండ్స్, చూసారు మన కొత్త వీడియో ఇది. కోయంబత్తూర్లో అయితే పెడుతున్నాను. ఇప్పుడు మనం కోయంబత్తూర్ సిటీలో అయితే ఉన్నాం. మనం తీసుకున్న రూమ్ దగ్గర నుండి ఆదియోగి స్టాట్యూ అయితే మాత్రం ఒక 36 కిలోమీటర్స్ అలా ఉంటుంది. మనం ఇప్పుడు నడుచుకొని అయితే మాత్రం మొత్తానికి కాంప్లెక్స్కి అయితే వెళ్తున్నాం. మన సిటీలో నడిచి వెళ్ళిపోతున్నాం నడుచుకుంటే తెలిసినట్టు. కాకపోతే అక్కడ మనకేం తెలీదు. మొత్తానికి అక్కడ చూసారా 14 ఎక్కాలంటే 14D ఎక్కితే మనం డైరెక్టర్గా ఈసా ఫౌంటైన్ తీసుకెళ్ళిపోద్ది. అందుకని అయితే మాత్రం బస్సు ఎప్పుడు వస్తానో అందరం వెయిట్ చేస్తున్నాం. మా వాళ్ళందరూ అయితే ఎప్పుడు వస్తుందో ఎంత బేగ్ చూద్దామని అయితే చూస్తున్నారు. ఫుల్ ఎండలు కూడా ఉన్నాయి. మన వైజాగ్లో అయితే ఫుల్ వర్షాలు పడుతున్నాయంట. అప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే అక్కడ ఫుల్ ఎండలు కాస్తున్నాయి. చూసారా మా ఆవిడ కూడా జారిపడిపోయింది. మొత్తానికి వెళ్ళాల బస్సు వచ్చింది. బస్సు అయితే మొత్తం ఎక్కిసాం. మొత్తం అక్కడ తమిళే మాట్లాడుతున్నారు. ఏదో మేనేజ్ చేసి మొత్తం బస్సు ఎక్కిసాం. బస్సు ఎక్కిన వెంటనే చాలా ఉత్సాహంగా ఉంది. ఎందువల్లంటే ఆ స్టేటస్ చూడాలని మనకి ఎంత త్వరగా వెళ్ళి చూద్దాం అన్నట్టు అయితే ఉంది. ఇక్కడ మొత్తాన్ని హోల్సేల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. హోల్సేల్ షాప్లో ఉండడం వల్ల చాలా బట్టలు అవి చాలా తక్కువ రేట్లు ఉన్నాయి. ఎలక్ట్రికల్ గుడ్స్ అండ్ డ్రెస్సులు కూడా చాలా తక్కువ రేటు. మొత్తానికి ఆ దగ్గర ఏరియాలోకి అయితే వచ్చాం. చూసారా క్లైమేట్ కూడా సూపర్గా ఉంది. మొత్తానికి ఎప్పుడు వెళ్ళా సరే మొత్తం అక్కడ ఏరియా మొత్తం మబ్బేసి ఉంటుందంట. ఫొటోస్ అయితే తీసుకోవడానికి సూపర్ ఉంది లొకేషన్ చూడడానికి. చూడండి ఆ క్లైమేట్ చూస్తేనే మనకి మంచి ఊపి వచ్చేస్తుంది. ఎప్పుడు వస్తుందో మొత్తం జూమ్ చేసి కొడుతున్నాను, కాకపోతే ఏం కనిపించట్లేదు. ఈసా ఫౌండేషన్ దగ్గరలోకి అయితే వస్తాం మనం. మొత్తానికి మన బస్ డ్రైవర్ అయితే దగ్గరలో తీసుకొస్తాడు. మొత్తం ప్రైవేట్ బస్సులు అయితే లోపల పెడేస్తారు. మన డైరెక్టర్గా అక్కడ డిపో బస్ పెట్టి పర్లేదు లోపల దగ్గర తీసుకెళ్ళిపోతారంట. మొత్తం దగ్గరగా తీసుకొస్తాడు. మొత్తం దిగిస్తాం బస్సు అయితే మాత్రం. చూసారా 1 by 1 మొత్తం అందరూ వాక్ చేస్తున్నారు. మా తేజ్ అయితే అప్పుడే నిద్ర లేచాడమ్మా. మా బామ్మర్ది అయితే ఇప్పుడు మా తేజ్ కూడా ఎత్తుకున్నాడు. నడుము పట్టిస్తుంది అడిగి. చూసారు ఇక్కడ మొత్తం నడుచుకుంటూ వెళ్ళాలి. లొకేషన్ ఒక 600 meters అలా ఉంటుంది. బాగుంటుంది. కాకపోతే నడడానికి కూడా అలా నడుచుకుంటూ అయితే మొత్తం అంతా స్టార్ట్ అయ్యాం. మా ఏమంత అయితే అసలు మొత్తం స్పెట్స్ అయితే తీయట్లేదు. ఇంకా మా ఇస్తెల్లి అక్కడ రెడీ అవుతుంది. ఇప్పుడే నిద్ర లేసారు. మొత్తం బస్సులో ఇప్పటివరకు పడుకున్నాడు ఫుల్గా. ఇప్పుడైతే నిద్ర లేసారు. ఆ బండి అయితే మొత్తం ఎవరైనా ఎక్కొచ్చి 10 రూపాయలు తీసుకుంటారు. అక్కడ లైన్లో కాసి 10 రూపాయలు టికెట్ తీసుకుంటే మొత్తానికి ఆ బండికి అయితే నడకుండా వెళ్ళిపోవచ్చు. మా ఇసు అయితే ఇంకెందుకు పరిడి వచ్చేస్తుంది. చూసారా శివభద్రం కొంత పక్కన పోతుంటే అలాగే నడుచుకుంటూ. క్లైమేట్ అయితే సూపర్ ఉంది. కాకపోతే నాకు చిన్న భయం వేస్తుంది. ఎప్పుడే వర్షం పడిపోద్ది, ఎక్కడికి వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు నాకైతే మాత్రం. చూసారా మొత్తం మేఘం వేస్తుంది. క్లైమేట్ మొత్తం సూపర్గా ఉంది. ఈ టైంలోనే ఫోటోలు తీసుకుంటే ఒక లెక్కల్లో పడతాయి. చూసారు ఎవరైనా నల్లలేకపోతే మాత్రం మొత్తంగా 10 రూపాయలు లైన్లు కాసుకుంటే ఆ బండి అయితే ఎక్కేసి నీట్గా తీసుకెళ్ళిపోద్ది. మొత్తం మన శివయ్య చూసారా బ్యాక్ నుండి అయితే అలా ఉంది. 112 అడుగులు కదా, చాలా పెద్దది. మా అయితే చూసి భయపడిపోయింది. నన్ను ఎత్తుకోమని ఉంది. కాకపోతే వీడియో తీయడం వల్ల ఎత్తుకోవడం కావట్లేదు. చూడండి లైట్గా అయితే మన శివయ్య దగ్గరికి వస్తాం. చూసారా మా మిస్సెస్ మొత్తం కేరళలో కలిసిపోయారు. శివయ్య మొత్తానికి ఎలా ఉన్నాడు చూసారా. చూడడానికి అయితే సూపరు. ఆ క్లైమేట్ మొత్తానికి అలా సెట్ అయిపోయి నేను కూడా వాళ్ళతో లైట్ వీడియో కూడా తీసుకున్నాను. అన్ని వదిన కూడా తీసుకున్నాను సెల్ఫీ.
ఇషా ఫౌండేషన్కి వెళ్ళాలంటే మన వైజాగ్ నుండి కరెక్ట్గా ఉదయం 7:30కి ట్రైన్ స్టార్ట్ అవుద్ది. 7:30 స్టార్ట్ అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:30 అలాగా అక్కడ మన కోయంబత్తూరు దిగవచ్చు. అమ్మ అక్కలు కూడా మొత్తానికి వీడియో తీసుకుంటున్నారు. అక్కడ పరిగెట్టడం అట్లకైతే సూపర్గా ఉంది. మొత్తం అంతా మార్బుల్ చేస్తారు కదా. ఆ విగ్రహం దగ్గరికి వెళ్తే మొత్తాన్ని మర్చిపోవచ్చు, ఏ బాధలు కూడా ఉండవు మనకి. చూడడానికి చాలా బాగుంది. ఆ క్లైమేట్లోని అక్కడ ఆ లొకేషన్కి అయితే మొత్తం సూపర్గా ఉంది. చూసారు మొత్తానికి శివయ్య దగ్గరలోకి వెళ్ళిపోయాం. ఆ దండ కనిపిస్తుంది కదా, మొత్తాన్ని రుద్రాక్ష దండ, అది చాలా పెద్ద ఉంటుంది మనకు అలా కనిపిస్తుంది. కానీ క్లైమేట్ చూడండి ఎలా ఉందో. అప్పటికి వర్షం పడుతుంటే రెడీ అవుతుంది. కాకపోతే ఎనీ టైం అక్కడ అలాగే ఉంటుందంట. చూసారు మా ఇసుగుడు అయితే మాత్రం శివ అయితే అలా నవ్వుతున్నాడు. ఈ ఇసా ఫౌంటైన్ దగ్గర ఫోటో తీసుకోవాలనుకున్న కరెక్ట్ టైం ఏంటంటే 4 to 6 చాలా బాగుంటుంది. కాకపోతే ఆ టైంలో అసలు ఖాళీ ఉండదు. చూడడానికి ఈ లొకేషన్లు అవి బాగున్నాయి. ఎప్పుడు 7:10 అలా స్టార్ట్ అవుద్ది అక్కడ లేజర్ షో చాలా బాగుంటుంది. నెక్స్ట్ చూసారా, నెక్స్ట్ 7:30 అలా పెడుతూ ఉంటాం చూడండి. నెక్స్ట్ స్టార్ట్ అయిపోద్ది లేజర్ షో. మొత్తం ఫ్యామిలీ అందరూ కలిపి అలాగా ఒక ఫోటో అయితే వీడియో తీసుకున్నాం. మా ఐస్ అయితే కూర్చోట్లేదు, నా దగ్గరకు వచ్చేస్తుంది. శివని అలా జూమ్ చేసి లైట్ కొట్టాను. చూసారా ఆ పక్కన టవర్లో ఉన్న దాంట్లో ఉంటే లేజర్స్ మనకి ఆ విగ్రహం పడతాయి. సూపర్గా పడుద్ది. నైట్ వీడియో తీసాను ఆల్రెడీ, పెడుతున్నాను. నెక్స్ట్లో వస్తుంది అది కూడా చూడండి. అది మాత్రం మిస్ అవ్వకండి. అది మాత్రం చూస్తే సరిపోద్ది. మన విజయనగరం రాంబాణంలో ఎలా ఉంది అలా ఉంటుంది సేమ్. చూసా బామ్మర్ది కూడా టీడీపీ అంతండి. నేను కూడా పడాలి కదా, అందుకని అలా లైట్గా సెల్ఫీ తీసుకున్నాను. మొత్తానికి ఇప్పుడు 5:30 అలా అవుతుంది టైం అయితే. అక్కడ ఫ్లోటింగ్ కూడా పెరిగింది, చాలా పెరిగింది. అందరికి ఆకలేస్తుందంట. లైట్గా స్నాక్స్ అనేది బయటకు వచ్చాం. పానీపూరి మిర్చిలు అయితే తీసుకుంటే 70 రూపీస్ 80 రూపీస్ పడుతుందో ప్లేటు. రేట్లు కూడా వాసిపోతున్నాయి అక్కడ. ఏదో ఐలాండ్లో ఉంది అక్కడ లొకేషన్. అందుకనే చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే మీరు మన రూమ్ దగ్గర నుండి పట్టుకెళ్ళడం బెటరు. చూసాం మా వాడైతే అసలు తగ్గట్లేదు. అది అయినా సరే కావాలన్నాడు. ఇంకేం తెలియక మొత్తానికి తీసుకున్నాం. లేదర్స్ ఎప్పుడు వేస్తారా, ఎప్పుడు వీడియో తీసుకుని మొత్తం అందరూ వెయిట్ చేస్తున్నారు. చూసారా మొత్తం అందరూ రెడీ అయిపోయినారు. క్లైమేట్ కూడా ఫుల్, ఇంకా అప్పుడు వర్షం స్టార్ట్ అవుద్దని రెడీ ఉంది. లైట్ చినుకులు అయితే పడుతున్నాయి అప్పటికి. అందరూ గుండె జారిపోయాయి. వర్షం పడుతుంది, అందరూ ఎక్కడికి వెళ్ళాలని. చూసారు ఎంత జనం ఉన్నారు. మన ఆర్కే బీచ్లోని క్రికెట్ మ్యాచ్ అయినప్పుడు ఎలా షో వేస్తారో అలా ఉంది. చూసారు కదా, అంత జనం అయితే ఉన్నారు అక్కడ. ఆ విగ్రహం చూసుకుంటే అలా కూర్చొని అలా నీట్గా ఉండిపోతే మనకు ఉన్న బాధలన్నీ పోతాయి మొత్తానికి. ఒక్కసారి సరే ఇక్కడికి వెళ్ళాలి. మీరు కూడా ఫ్రీ అంటే ఒకసారి అలా ట్రై చేయండి. కోయంబత్తూరులోని చాలా బాగుంది. మొత్తానికి చీకటి పడింది, రెడీ అవుతున్నారు అందరూ వీడియోలు తీసుకోవడానికి. మన శివయ్య కూడా రెడీగా ఉన్నాడు. చూసారా మొత్తానికి ఇప్పుడు లేజ్ లైట్ అయితే మొత్తానికి స్టార్ట్ అయింది. లేజ్ చందమాయ పైన దిగిపోయింది.
ఆ కింద మొత్తాన్ని మొబైల్సే, కాకపోతే మంది అవన్నీ కట్ చేసి మొత్తానికి శివయంగా తీస్తున్నాను. ఈ ల్యాసో చూస్తే మొత్తం సూపరు, చూడడానికి చాలా బాగుంది. చూసారా 112 అడుగుల్లో విగ్రహం మీద అలా లేద దిగుతుందంటే చాలా గ్రేట్ అది. అలా చూసుకొని అయితే మొత్తం ఉండిపోయాం. కాకపోతే నేను ఈ వీడియో తీయడం వల్ల సరి చూడలేకపోయాను నేను. మా వాళ్ళు మొత్తం అందరూ అయితే ఎంజాయ్ చేశారు. మా ఎస్ అయితే మాత్రం భయపడిపోయింది, పాము డైరెక్ట్గా వచ్చేస్తుంది అనుకొని. మొత్తానికి 7:30 అలా అవుతుంది టైము. ఫుల్ చీకటి అయిపోయింది, చూసారు మొత్తం డార్క్. ఎలాంటి టికెట్లు అవి ఉండవు లోపలికి వెళ్ళడానికి, అలాగే ఎటువంటి ఛార్జ్ కూడా తీసుకోరు. కాకపోతే చూడడమే మంచి వింతగా ఉంటుంది. చూసారా ఆ సౌండ్ ఎఫెక్ట్ మాత్రం సూపర్. అక్కడ మనకు డీజేలో పడిపోతున్నాయి. అంత ఓపెన్ ప్లేస్ అంత డీటెయిల్స్ రావడం అయితే చాలా గ్రేట్ అది. ఆ సౌండ్ ఎఫెక్ట్ కానీ ఆ వీడియో కరెక్ట్ మ్యాచ్ అయిపోయింది. మన తెలుగుల కంటే ఎక్కువ ఫారెన్సే ఎక్కువ ఉన్నారు అక్కడ. ఈ సౌండ్ ఎఫెక్ట్ అది ఇక్కడ చాలా బాగుంది. కాకపోతే అంత క్లారిటీ లేక నేను మీట్లో పెడివలసి వచ్చింది ఆ వీడియో అంత మొత్తం, ఆ సౌండ్ ఎఫెక్ట్ మొత్తం. చూసారా కింద అయితే మొత్తం అంతా డార్క్ అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అక్కడ అయితే మొత్తం. ఇది మన ఈ వీడియోలో చూసే కన్నా లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుంది. మొత్తానికి అయితే శివయ్య మన గ్రీన్గా అయిపోయాడు. చూసారా పాము అయితే ఇది మన జనాల లోపల నుండి వెళ్ళట్టు ఉంది. మొత్తం 3D ఎఫెక్ట్ కదా, జనాల నుండి వెళ్తున్నట్టు ఉంది. చూసారు కింద అయితే ఎన్ని మొబైల్ ఉన్నాయో. అలా 20 minutes 15 minutes 20 minutes వేస్తారు లాస్. అలా 3 times వేస్తారంట నైటు. బాగుంటుంది. ఆ లేజర్ ఎఫెక్ట్స్ కూడా మారిపోతుంటాయి, ఎప్పటికప్పుడు అప్డేట్లు వస్తూ ఉంటాయి. అంటే అలాగా కొత్త వెరైటీలన్నీ దిగుతూ ఉంటాయి. మేము వెళ్ళినప్పుడైతే ఇలా ఉంది. మొత్తానికి అది క్లియర్ అయిపోయింది. బస్సు ఎక్కేసాం, మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. చూసారు నైట్ మనం వచ్చే టైంకి 8:30 అలా అవుతుంది. ఆ టైం కూడా అలా ఉంది అక్కడ. అప్పటికి ఆల్రెడీ వచ్చిన వర్షం అయితే పడిపోయి తగ్గిపోయింది. రన్నింగ్లో లైట్ జూమ్ చేశాను. జనం అయితే అసలు ఖాళీ లేదు, ఫుల్ ఫ్లోటింగ్ ఉంది. కార్లో కట్టించుకొని వెళ్ళామంటే ఇబ్బంది పడిపోతాం. అట్లా వేస్ట్. వాళ్ళు బస్సులో వెళ్ళిపోవడం బెటర్. ఆడికైతే మాత్రం
బస్సు అయితే దగ్గర తీసుకెళ్ళిపోయి నీటి తీసుకొచ్చేది మళ్ళీ సిటీలోకి. ఆటోకి అయితే 1800 అడిగాడు, బస్సుకి అయితే 250తో మొత్తం అందరం వెళ్ళిపోయాం 8 మంది. చూసారు అక్కడ మొత్తం కంట్రోల్ చేయలేకపోతున్నారు, అంత జనం అయితే ఉన్నారు అక్కడ. నెక్స్ట్ వీడియోస్ ఇంకా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్.